మిక్స్ చేయి. ఓకే, తర్వాత మనం చికెన్ పికిల్ చేసుకుందాం. చికెన్ పికిల్ కోసం ఒక కప్, హాఫ్ కప్ తెల్లగడ్డలు, 2 స్పూన్లు ఆవాలు మెంతుల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 5 స్పూన్లు కారం పొడి, ఒక 150 గ్రామ్స్ అల్లం పేస్ట్, ఒక 3 స్పూన్స్ సాల్ట్, కొంచెం పసుపు, కరివేపాకు కొంచెం తీసుకుందాం. అలాగే ఆయిల్ 1.5 లీటర్ పడుతుంది. 1.5 కేజీ చికెన్ తీసుకున్నాం, దానికి 1.5 లీటర్ ఆయిల్ పడుతుంది. ఈ చికెన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనం ఎవాపరేట్ వచ్చింది. ఇప్పుడు తీసుకొని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు వేయించుకోవాలి. వేయించుకొని తీసేసుకోవాలి. ఇట్లా మొత్తం వేగిపోయినాక వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాక తీసేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోవాలి. రా స్మెల్ అంతా పోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో, కింద మాడంటకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా గోల్డ్ కలర్లో. ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ దాంట్లోకి వేసేసి మిక్స్ చేసేద్దాం. బాగా కలుపుకొని కొంచెం వేగాక కారం అవన్నీ వేసుకుందాం. తెల్లగడ్డలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తెల్లగడ్డలు వేస్తే అక్కడక్కడ టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కారం పొడి 4 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ చాలు. ఇప్పుడు మనం ఆవాలు మెంతుల పొడి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. మెంతుల పొడి, ఆవాల పొడి మన ఊరగాయకి ఫ్లేవర్ ఇస్తుంది. జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. అన్నీ బాగా కలిసిపోయినాక మనం ఆఫ్ చేసుకొని చల్లపడ్డాక నిమ్మరసం వేసుకుందాం. మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే మళ్ళీ కారం తర్వాతలో వేసుకొని దీంట్లోకి వేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ సాల్ట్ కూడా సరిపడా వేసుకోవచ్చు. చూడండి బాగా మగ్గిపోయింది. మసాలాలు అంతా పచ్చివాసన లేకుండా. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ముక్క.